ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు రాయలసీమకు శాపంగా మారుతున్నాయని అభివృద్ధి వికేంద్రీకరణ సాధనా సమితి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని ఎన్జీఓ హోంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభివృద్ధి కేంద్రీకరణ సాధనా సమితితో పాటు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. మానవ హక్కుల కమిషన్ అలాగే లోకయుక్తతో పాటు ఎంఎస్ఎంఈ పార్కులను రాయలసీమ నుంచి తరలించి అమరావతిలో ఏర్పాటు చేయాలని చూడడం దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఏం చేయాలన్న దాని గురించి వారు భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆ రోజే సూచించారని, అన్నీ ఒకచోట పెట్టడం వల్ల మరోసారి ప్రాంతీయ ఉద్యమాలు తప్పవని హెచ్చరించారన్న విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ దీన్ని లెక్క చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని అమరావతిలోనే పెట్టాలని చూస్తున్నారని, ఇది తమ స్వార్థ ప్రయోజనాల కోసం జరుగుతున్న చర్య అని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే రాయలసీమ వైపు చూసి తరలిస్తున్న సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, హైకోర్టు వంటివి మరిన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదివరకే రాయలసీమలోని కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి లోకాయుక్త, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ని, అదేవిధంగా కడప జిల్లాలో గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయంతో 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి కొప్పర్తి ఎంఎస్ఎంఈ మెగా ఇండస్ట్రియల్ పార్క్ని అమరావతికి తరలించడాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది, నిరసిస్తూ ఉంది. మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి, ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాల పరిస్థితి చీలిపోయిన తర్వాత మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అయిపోయింది. ఇప్పటికే నీళ్లు, నిధులు, నియామకాల సమస్యలతో సతమతమవుతున్నటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలు, మరి ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉండేటువంటి సంస్థలను కూడా అమరావతికి తరలించకపోవడం అనేటువంటి అంశాలు తీవ్రంగా నష్టం చేస్తాయని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు శ్రీకృష్ణ కమిటీ కానీ, శివరామకృష్ణన్ కమిటీ కానీ, బోత్సన్ కన్సల్టెన్సీ కానీ, లేకపోతే శ్రీభాగ్ ఒప్పందం కానీ, ఇట్లాంటి మేధావుల కమిటీలు కూడా చెప్పిన మాట ఏంటంటే, ఒక ప్రాంతంలో, ఒక దేశంలో ఎక్కడైనా సరే అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందినట్లుగా అని చెప్పి వాళ్ళు చెప్తే, వాళ్ళ మాటలను ఈరోజు పక్కదారి పట్టించేసి వాళ్ళ మాటలను ఖాతరు చేయకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి అభివృద్ధే ఈ రాష్ట్ర అభివృద్ధి, సమగ్రాభివృద్ధిగా భావిస్తున్నాడు ఆయన. అందుకోసమే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతిని మేము మహానగరంగా, ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి ఒక నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము అడుగుతున్నాం, ఈరోజు 2014 నుంచి 19 వరకు నీవే ముఖ్యమంత్రిగా ఉంటివి కదా, మరి 5 సంవత్సరాల్లో మీరు 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగినారే, మరి 1,00,000 కోట్లు పెట్టి కట్టేటువంటి నగరం ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది ఆచరణ సాధ్యమేనా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ పేరు మీదుగా ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులన్నిటి కూడా మళ్లించేటువంటి అధికారం మీకు ఎవరిచ్చినారని చెప్పి ఈ ప్రాంత ప్రజలుగా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఆదాయాన్ని తీసుకుపోయి వేరే ప్రాంతానికి పెట్టేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రాణత్యాగాలు చేసి నిర్మించుకున్నటువంటి విశాఖ ఉక్కును సైతం ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాలకు ఎవరి భయమూ లేదు, ఈ ప్రభుత్వాలు బరితెగించిపోయినాయని చెప్పి మేము అనాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు అక్కడ ఉండేటువంటి వేలాది మంది కార్మికులు, ఉద్యోగస్తులు తన జీవితాలను గుప్పెట్లో పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు మూసేస్తారో అనేటువంటి భయంతో బతుకుతూ ఉన్నారు. 3 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నా కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలకు ఉంది. అందుకోసమే ఈరోజు ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు మొన్న శ్రీశైలం వచ్చినాడు, ఒక మాట చెప్పాడు. వాటర్ ఫ్లైట్లో వచ్చాడు అతను, వచ్చి రాయలసీమను రత్నాలసీమ చేస్తానంటున్నాడు. మరి ఈరోజు ఇక్కడ లోకాయుక్తను కానీ, మానవ హక్కుల కమిషన్ కానీ, కొప్పర్తి ఎంఎస్ఎంఈ ప్లాంట్ను కానీ మీరు తరలిస్తే ఇది రత్నాలసీమ అవుతుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వం హైకోర్టు కర్నూలులో పెట్టాలని చెప్పి, న్యాయ అకాడమీని పెట్టాలని చెప్పి, లోకాయుక్తని, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేస్తే ఈరోజు
మీరు హైకోర్టు అక్కడే ఉండాలా, అమరావతిలోనే హైకోర్టు ఉండాలా, బెంచ్ను మాత్రం పెడతామని చెప్తా ఉన్నారు. ఈరోజు మీకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించింది రాయలసీమ ప్రజలు అందుకనే అని చెప్పి ఈ ప్రాంత ప్రజలుగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీకు ఏమాత్రం స్పృహ ఉంటే ఈ ప్రాంతం పట్టి ఇట్లాంటి చూపు మీరు చూస్తే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏర్పాటు వాదాలతో ఇప్పటికే నాశనం అయిపోయినటువంటి రాష్ట్రం మరొకసారి ప్రత్యేక రాయలసీమగా చీలిపోదనేటువంటి భావన ఏముంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. 4 నెలలు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాకనే అనేకమైనటువంటి రాయలసీమ ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేయడం జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా మొత్తం యావత్తు రాయలసీమలో ఉన్నటువంటి రైతులంతా సమేతమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా చర్యల ద్వారా. ఈరోజు మానవ హక్కుల కమిషన్ అయితేనేమి, అదేవిధంగా హెచ్ఆర్సీ అయితేనేమి, హైకోర్టు న్యాయదాని కర్నూలులో నిర్మించాలని మీరు చెప్పినారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అందరూ కూడా రాయలసీమలో హైకోర్టు ఉంటుందని చెప్పారు. మరి ఈరోజు ఆ న్యాయస్థానాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటివి కూడా అన్నీ తీసుకుపోయి గుంటూరులోను ఉత్తరాంధ్రలో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది నిజంగా రాయలసీమ ప్రజల్ని, అనంతపురం జిల్లా ప్రజలకి అన్యాయం చేసినట్లే. దీనికి వ్యతిరేకంగా మొత్తం యావత్తు రైతులను సమీకరిస్తాం, రైతు సంఘాలు సమీకరిస్తాం. ఈ నిర్ణయానికి మీరు తొందరలో వెనక్కి తీసుకొని రాయలసీమ అభివృద్ధికి తోడ్పాటు కాకపోతే ఈ రాయలసీమ యావత్తు రైతుల్ని, రైతు కూలీల్ని, ప్రజలందరినీ ముక్త కంఠంతో వ్యతిరేకించి మీకు కావలసిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా నువ్వు ఈ జిల్లాలో, ఈ రాయలసీమలో అత్యధిక మెజార్టీతో నమ్మకం పెట్టి గెలిపిస్తే మరి ఈ రాయలసీమకు ద్రోహం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఈ రాయలసీమ ప్రజలు, అనంతపురం జిల్లా ప్రజలు అందరూ కూడా సహించరు. దీనికి వ్యతిరేకంగా పోరాడతారు. ఈ రాయలసీమకు ఏవైతే ఉన్నాయో మీరు కొత్తగా చేయాల్సిన పని ఉన్నదాన్ని ఇక్కడ నిర్మించండి, అది అభివృద్ధి అవుతుంది తప్ప నువ్వు కొత్తవి తెమ్మని ఎవరు అడగడం లేదు. ఉన్నదాన్ని ఎత్తుకొని పోవడం వ్యతిరేకిస్తున్నాము. అందరూ జనం కూడా ఈచరించుకుంటున్నారు. చాలా ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సభ మూలకంగా చెప్తూ మరొక్కసారి అనంతపురం జిల్లా ప్రజలు, అదేవిధంగా యావత్ రాయలసీమను కూడా ఈ పాలకులు మోసం చేయడం జరిగింది. విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి ఏదైతే రాజధాని అనౌన్స్ చేయడం జరిగింది, కర్నూలు రాజధాని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే మరొక్కసారి విడిపోయినప్పుడు అది తీసుకొని పోయి మళ్ళా రాయలసీమ ప్రాంత ప్రజలను మోసం చేస్తూ మళ్ళా తీసుకుపోయి దాని హైకోర్టును రాజధానిని హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2012లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన హామీల్లో పొందుపరిచినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరాలో రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలను ఆదుకునే దానికోసం ప్యాకేజీని మనం ప్రకటిస్తే ఈ ప్యాకేజీ లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊసు, అయా ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో దాన్ని, అదేవిధంగా ఇప్పుడుండే పాలకులు, ఎన్డీఏ పాలకులు కానివ్వండి, తెలుగుదేశం పాలకులు కానివ్వండి, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు పోతా కావాలని చెప్పేసి అడిగిన పెద్ద మనుషులు ఇప్పటి వరకు దానికి ఊసే లేదు, దాని గురించి కార్యాచరణ లేదు. ఈరోజు ఏ రకంగా రాష్ట్రాన్ని ఆదుకుంటారో అదేవిధంగా రాయలసీమ, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ జిల్లా ప్రజలకు కావాల్సింది నీళ్లు, నిధులు, నియామకాలు. దీన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, ఆ కార్యాచరణ దిశగా ఉద్యమాలు ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ